వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసులా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ధ్వజం. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం. కాంగ్రెస్ నాయకుడి మీద జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండ జిల్లా మడికొండ జెడ్పీ హై స్కూల్లో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం మార్చి 3 వరకు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ దివ్య కోరారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సీతారాం నాయక్, రంజిత్, ఎన్ఎం రోజీ, ప్రసన్న, సరస్వతి పాల్గొన్నారు. తడి బట్టలు ఖర్చు యూజ్ చేసుకుని ఏమన్నా ఆపరేషన్లు అయినాయా? కళ్ళలో నుంచి నీరు రావడం కానీ, కళ్ళు గుంజినట్టు అవ్వడము, ఎరపెక్కడం అట్లాంటి ఇబ్బంది ఒకటే గుంజినట్టు కాదు కానీ నీళ్ళు వచ్చినట్టు ఈ మధ్యలో జస్ట్ 4 రోజుల కోసం నీళ్ళు వచ్చినట్టు ఎర్రగా అవుతుంది అంత తప్ప మళ్ళీ ఇమీడియట్గా దాంట్లో చక్కగా అంతకుముందు మీకు అద్దాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఉంటాడు. ఒకసారి మీ కళ్ళకు సంబంధించి పరీక్ష చేసి చూస్తానండి. ఒకసారి చూపించండి. మీ అద్దాలు కూడా సార్కి పరీక్ష చేసి చూపించండి. మీకు సరిపోయేంత రేంజ్ ఉందా లేదా అన్నది చూసి చెప్తానండి. వెలుగు కార్యక్రమము జెడ్పిహెచ్ఎస్ మడికొండ స్కూల్లో జరుగుతుంది. ఇది 6వ తారీఖు నుంచి మొదలైందండి. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు వరకు ఇక్కడ క్యాంప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి కంటి వెలుగు క్యాంప్ని చూపించుకోగలరు. మీ అద్దాలకు సంబంధించి, మీ కంటికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా అద్దాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మందులు కూడా ఇవ్వబడుతుంది. మీ కంటికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఆపరేషన్లు కానీ ఏమన్నా చేయవలసిన అవసరం ఉంటే గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్లో మీకు ఆపరేషన్లు చేయబడతాయి. చాలామంది వస్తున్నారండి. మేము స్కూల్లో పెట్టడం వల్ల, ఇది మెయిన్ రోడ్లో ఉండడం వల్ల చాలా మంచి స్పందన ఉంది. చెరువుతాండా గ్రామంలో సిపిఎం శాఖ సమావేశం బానోత్ పాండు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకీడు మండలంలో 9 తాండాల నుండి 256 మంది గిరిజన రైతులు వారు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారని, అందులో 1331 మంది అర్హులని తహసీల్దార్ నివేదికలో పేర్కొన్నారు. కానీ వివిధ నిబంధనల సాకుగా చూపిస్తూ కేవలం మండలంలో 46 మంది గిరిజనులకే అర్హులుగా గుర్తించారని, ఇది చాలా అన్యాయమని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్రంలోని మహాశివరాత్రి జాతర సందర్భంగా రఘు నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమం 4వ రోజు దిగ్విజయంగా పూర్తి అయింది. ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా భక్తులు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, వాటిని పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా అన్నదానం కార్యక్రమంకి ఎన్నో అడ్డంకులు సృష్టించడం జరిగిందని, అయినా ఎక్కడా తగ్గకుండా ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లామని అన్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి, మర్రిపల్లి, అంబేద్కర్ కాలనీ గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని ఇంటింటికి వెళ్లి ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ
వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలం ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు సాయం అందిస్తామని, వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ, కౌలు రైతులకు, రైతు కూలీలకు, భూమి లేని వారికి 15,000 సాయం, పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ను 5 లక్షలకు పెంచుతామని, పేదల కోసం 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని, పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని తెలిపారు. కండ్లే శ్రీనివాస్ బ్రాహ్మణపల్లి అధ్యక్షుడు మడ్డి కమల్, దర్శనాల శ్రీనివాస్, నీవు ఫోటో దిగినా? రామగుండం పాత మండలంలో ఏ ఊరికి వెళ్ళినా మావాడు, మా కుటుంబ సభ్యుడని ప్రతిసారి ఆదరిస్తూనే ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా రాజకీయాలకు అతీతంగా మా భయ్య, మా తమ్ముడు, మా కుటుంబం అని మీరందరూ కూడా ఇదే ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ ప్రేమకే ఇతర ప్రాంతాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా, ఏం చేసినా, ఎన్నిసార్లు ఓటమి పాలైనా నా వాళ్లకు నేను ఏదైనా చేయాలని ఒక తపనతో నిరంతరం నా వంతు సహాయపడుతూ ఇక్కడే మీ మధ్యలో తిరుగుతా ఉన్నా. ఈ ప్రాంత సమస్యల గురించి నిరంతర పోరాటం కొనసాగిస్తా ఉన్నా. మా నీళ్లు మాకు కావాలని, మా కలువలు మాకు కావాలని, మా చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలని, మా పల్లెలన్నీ బాగుపడాలని, రామగుండం బాగుపడాలి, గోదావరి గది బాగుపడాలి, పూర్వ వైభవం రావాలి, ఇక్కడున్న ప్రతి పేదవాడికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం రావాలి, ఇక్కడున్న రైతుకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమంతో పాటు పండించిన ధర రావాలి, ఎవరికి ఏ నష్టం రాకూడదని నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అధికారికంగా ఏ రోజు అవకాశం రాలే, కానీ ఆ రోజు చిన్న స్థాయి వయసులో రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉన్నప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో ఇతర శాసనసభ్యుడు ఉన్నా కూడా గౌరవనీయులు గోన ప్రకాష్ రావు గారు, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, వారు మా అన్నగారు, మరి వారిని కూడా ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయే కార్యక్రమాన్ని పెట్టినాం. తెరాస కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ యువజన నేత పవన్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారు ఇచ్చిన పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆదేశాలతో మహబూబాబాద్ కాంగ్రెస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ, కబడ్డార్ బీఆర్ఎస్ గుండాలారా మా కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి వేస్తే ఇక ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయక్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పుష్పాల కమలేందర్, యూత్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్ వెస్ట్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు ముందు రోజు యువజన నాయకులు ప్రెస్ మీట్ పెట్టుకుని మా తోట వినయ్ గారు, తోట పవన్ గారు, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాశ్యం వినయ్ గారు చేసినటువంటి అరాచకాలు, అఘాయితాలన్నింటినీ, ఆయన చేసినటువంటి కబ్జాలన్నింటినీ పూసగుచ్చినట్టుగా పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. అదే దృష్టిని పెట్టుకుని నిన్న జరిగినటువంటి హాత్ జోడో యాత్ర చాలా విజయవంతంగా భారీ ప్రదర్శనతోటి వేలాది మంది ఆ పాదయాత్రను వారు చాలా విజయప్రదం చేయడం జరిగింది. అందులో భాగంగానే వీరు పసిగట్టి ఆ యూత్ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తోట వినయ్ గారిని, తోట ప్రవీణ్ని, పవన్ని పక్కకు తీసుకెళ్లి చనిపోయేంత వరకు కొట్టి రక్త మాంసాలు బయటకు వచ్చేటట్టుగా కొట్టి చనిపోయాడని భావించి వదిలి వెళ్లిపోయిన టీఆర్ఎస్ గుండాలు. హనుమకొండలోని ఏకశిల ఆసుపత్రిలో టీఆర్ఎస్ గుండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డ యూత్ కాంగ్రెస్ నేత పవన్ ను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కొడుకు పరిస్థితి చూసి కన్నీటి పర్యాంతమై పవన్ తల్లిని రేవంత్ రెడ్డి ఓదార్చారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలోకు తరలించాలని సూచించారు. చెప్తున్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తున్నా సార్. So many incidents like that. పొద్దుగా చెప్పినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఇక్కడ అది తీసుకోవడానికి ఇమీడియట్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాను, ఇంకా బాగుంటుంది. షిఫ్ట్ చేయమన్నది ఎందుకంటే స్పెషల్ సర్జన్ అవుట్ ఆఫ్ స్టేషన్ సార్ అవైలబుల్ లేదా, దానికోసం షిఫ్టింగ్. నాగర్ కర్నూలు జిల్లా చారుకొండ మండల కేంద్రంలో సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చారుకొండ గ్రామానికి చెందిన గుండె బాలమ్మకు 60,000కు, ఏలే మనీకి 36,000 సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంజూరు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క పథకాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాలా మహానాడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాలా మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యేలపై చిన్న చూపు చూస్తున్నారని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం దళిత ఎమ్మెల్యేలను చిన్నచూపు చూడటమేనని దోసల చంద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రముఖులు గాని అగ్రవర్గ ఎమ్మెల్యేలు మరణిస్తే ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించడం జరిగిందని, అదే ఒక దళితుడైన కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. కానీ ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అంటే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారు తిరుగులేని మనిషి, దళిత ముద్దు బిడ్డ, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేసినటువంటి సాయన్న గారికి సొంత ఇల్లు లేని పరిస్థితి. సాయన్న గారు ఆయనని ఎంతోమంది పరామర్శించారు కాబట్టి సినీ నటుడు కృష్ణ గారికి ప్రభుత్వం అంత్యక్రియలు చేయడం జరిగింది. ఆయనకు పదవిలో ఉండి చనిపోయిన దళితుడనే చిన్న చూపుతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకు అంత్యక్రియలు చేయలేకపోవడము సిగ్గుచేటు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి దళిత సోదరులు, దళిత ఎమ్మెల్యేలు సిగ్గు తెచ్చుకొని పార్టీని వీడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక ఎమ్మెల్యే 5 సార్లు సీరియల్ గెలిచి ఎన్నో పదవులు చేసి జిహెచ్ఎంసీలో కానీ ఎన్నో పదవులు చేసినటువంటి ఘనత మన దళిత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సాయన్న మృతి తీరని లోటు. కాంగ్రెస్ నాయకుడి మీద జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ వెల్లడించారు. ఉద్యమకారులకు అండగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై ఉద్దేశపూర్వకంగానే నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతుంటే మీరెచ్చి ఆరోపిస్తుంటే తెలంగాణ ఉద్యమకాలం, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ఉన్న నాయకులకు రక్తం ఉడుకుతుంది సార్. ఖబర్దార్ చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు బంద్ చేసుకోండి. ఇవాళ మీకైనా మంచిది, జనాలు అందరూ బాగుండాలండి, మంచిగా చెప్పండి. ఇవాళ కాలేజీ యూనివర్సిటీ వచ్చింది తో పాటు ఎప్పుడైనా
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్కి వస్తుందని ఆలోచించినామా? ఇవాళ కేసీఆర్ పట్టుబట్టి హైదరాబాద్ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కాదు హెల్త్ హబ్ చేయాలనే ఆలోచనతోని 1100 కోట్లతోని ఇవాళ 15 లక్షల ఎస్ఎఫ్టీతోని ఎవరి గురించి తయారు చేస్తున్నాయి? పేద ప్రజల గురించి. ఇవాళ ప్రగతి భవన్ కట్టినా, సెక్రటరేట్ కట్టినా ఇవన్నీ తెలంగాణ ఆస్తి. తెలియక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఏమనాలి మిమ్మల్ని? ప్రజలు గ్రహిస్తున్నారు. మీరు సత్యాలు మాట్లాడడం నేర్చుకోండి. అసత్యాలు చెప్పి పబ్లిక్ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలకు చాలా గమనిస్తారు, ఆలోచిస్తారు. వినయన చేయించిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి పిల్లాడు పవన్ చాలా మందికి తెలియదు. శివాజీ పేరు మీద రాంగ్ పోస్టర్స్ తయారు చేసి ఒక నాయకుల మీద, ఒక శివాజీ అనే చాలా మందికి భక్తి భావన ఉంటుంది. దాన్ని అడగడానికి వెళ్ళిన కొందరు వ్యక్తుల మీద ఏదో ఆరోపణ చేసి గలాటా క్రియేట్ చేసి ఉల్టా తీసుకొచ్చి మా మీద వేస్తున్నారు. నేను చెప్పినా కదా, బట్టకాలు చేస్తారు. మీకు శాత కాదు. మీకు దమ్ముంటే మంచి చేయండి అంటున్నాం. ఇవాళ అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈ పోస్టర్ పెట్టింది కాదా? సూర్యప్రకాష్ హిందూవాణి దీనిపై నాకు తెలిసినంత వరకు తను కూడా కేసు పెట్టినట్టున్నది ఈ పవన్ పైన. ఇవాళ ఇక అవకాశం దొరికింది కానీ దీన్ని రాజకీయం చేస్తున్నారు. పవన్ తెలుసో తెలియక పెడితే ఏదో అడగడానికి పోతే ఏదో జరిగింది కావచ్చు. దాన్ని కొండంతలు తయారు చేసి ఇవాళ బీఆర్ఎస్ నాయకులను దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఇష్యూకు వినయన గారికి కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎలాంటి సంబంధం లేదు. వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఎంజీఎం జంక్షన్ లో ప్రారంభమై హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు సాగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి ధ్వజం. భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం. కాంగ్రెస్ నాయకుడి మీద జరిగిన దాడికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.